దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. ఎవ్వడూ ఆపలేకపోయాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. 20 సంవత్సరాలు అడ్డుపడినప్పటికీ ఆటంకపరిచినప్పటికీ సైతానుకి గెలవలేకపోయాడు. దావీదే గెలిచాడు. కారణం ఏమిటంటే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు దావీదు సింహాసనం మీద కూర్చున్నప్పుడు సైతాన్ ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ సింహాసనం మీద ప్రశాంతంగా పరిపాలన చేయకుండా పోరాటాన్ని తీసుకొచ్చేసాడు. ఎప్పుడైతే అమ్మయ్య కష్టాలు తీరిపోయినాయి, అమ్మయ్య అవమానం కట్టుబడింది, ఎవరైతే నన్ను కాదనుకున్నారో వాళ్ళే నా కాళ్ళ మీద పడ్డారు, కావాలని కోరుకున్నారు, సింహాసనం మీద కూర్చోబెట్టారు, అమ్మయ్య అనుకున్నాడో లేదో సైతాన్ గడు ఏం చేశాడు? నువ్వు అమ్మయ్య అనుకుంటున్నావా? ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నావా? పరిపాలన చేద్దాం అనుకుంటున్నావా? చెయ్యనివ్వా. నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటావో నేను చూస్తా, నువ్వు ఎలా పరిపాలన చేస్తావో నువ్వు చూస్తా, ఎలా ప్రశాంతంగా పరిపాలన చేస్తావో నేను చూస్తా. మళ్ళా ఏం చేశాడు? శత్రువైన ఫిలిష్తీయులను తీసుకొచ్చేసాడు. అదే చేస్తాడు. మొదటిగా నువ్వు చేరుకోవలసినటువంటి గమ్యానికి చేరుకోకుండా చేస్తాడు. ఒకవేళ దేవుని సహాయంతో నువ్వు చేరుకున్నట్లయితే, నువ్వు చేరుకున్న స్థానాల్లో ఆ స్థానాన్ని అనుభవించకుండా, ఆనందించకుండా, ఆస్వాదించకుండా శతవిధాల సైతాను ఆటంకాలు, అభ్యంతరాలు, అపాయాలు తీసుకొస్తాడు. అయినా భయపడొద్దు. ఎందుకంటే సైతాను తీసుకొచ్చే ఆటంకాల కంటే, అభ్యంతరాల కంటే, అపాయాల కంటే అతీతమైన దేవుడు మనకున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీకు తోడుగా ఉన్నట్లయితే, ఆయన నీడలో నువ్వు ఉన్నట్లయితే ప్రతి ఆటంకాన్ని, అభ్యంతరాన్ని, అపాయాన్ని నా దేవుడు పటాపంచలు చేస్తాడు. నీ స్థానాన్ని స్థిరపరిచి నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదకరంగా మలుస్తాడు. నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు. ఎప్పుడో నువ్వు దేవుణ్ణి కలుసుకున్నప్పుడు. ఎప్పుడైతే సైతాను ఫిలిష్తీయులను యుద్ధానికి పంపించాడో దేవుని సహాయంతో దావీదు ఫిలిష్తీయులను జయించాడు. అలా జయించిన తర్వాత అమ్మయ్య శత్రువు వచ్చాడు, ఆఖరికి ఓడిపోయాడు, తోక ముడిచి వెళ్ళిపోయాడు, ప్రశాంతంగా పరిపాలన చేసుకుందాం అని సింహాసనం మీద దావీదు కూర్చున్నాడో లేదో, ఏం జరిగిందో తెలుసా? చూద్దాం రండి ఏం జరిగిందో. 22వ వచనం. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా. ఏమర్థమైంది మీకు? ఓడిపోయినా సరే ఫిలిష్తీయులు మళ్ళీ తయారయ్యారండి. సహోదరు ఒక విషయం చెప్పనా? సైతానుగాడు ఎప్పుడైనా ఓటమి పాలైపోయి, వాడు మానసికంగా కృంగిపోయి, నిరుత్సాహపడిపోయి ఆత్మహత్య చేసుకున్నట్టుగా మీరు విన్నారా? న్యూస్ పేపర్లో వచ్చిందా మీకు? విన్నా? న్యూస్ పేపర్ బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే సాతాను ఆత్మహత్య చేసుకున్నాడు. చదివారు ఎప్పుడైనా? ఛాన్సే లేదండి. ఎన్నిసార్లు వాడు ఓడిపోయినా, ఎన్నిసార్లు వాడు కుప్పకూలిపోయినా, ఎన్నిసార్లు వాడు అవమానపరచబడినా, ఎన్నిసార్లు వాడుకున్న గొప్పతనం ఏమిటంటే పడినా సరే వాడు ఏం చేస్తాడు? లేస్తాడు. ఓడిపోయినా సరే ఏం చేస్తాడు? మరలా వస్తాడు. సహోదరి దయచేసి వినో. నీ జీవితాన్ని, నా జీవితాన్ని అతలాకుతలము చేయాలని ఆశించే సైతాను ఓడిపోయినా సరే వాడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి ఎప్పుడు కూడా అనుకోకండి సైతాను నిద్రపోతున్నాడనో, సైతాను నిన్ను విడిచిపెట్టేశాడనో, సైతాన్ని జోలికి రాడేమో అనో అనుకోవద్దు. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని చెప్పి సాతాను ఏం చేస్తున్నాడు? దివారాత్రములు చెప్పండి, నీ ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు. ఎవరి చుట్టూ? నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. మనందరి చుట్టూ తిరుగుతున్నాడు. కాబట్టి వాడు ఓడిపోయినా సరే వాడు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మళ్ళా వస్తాడు. చూడండి, ఓడిపోయాయి కదండి, ఫిలిష్తీయులు ఓడిపోయారు, పారిపోయారు, మళ్ళీ వచ్చేసారండి. ఇది సైతాన్ చేసే పని. అర్థం చేసుకోండి. నీ ఉద్యోగంలో సమస్యలు తీరిపోయినాయా? అమ్మయ్యా అని ఇలా అన్నావో లేదో, మరో సమస్య రెడీగా ఉంటుంది. ఇది సాధారణం, ఇది సహజం. ఏంటి ప్రభువా మళ్ళీ సమస్య వచ్చింది అన్నారు అనుకోండి, నీకు ఎందుకు చెప్పు, ఎన్ని సమస్యలు వస్తే నీకెందుకు, ఒకసారి నన్ను వచ్చి కలువు అంటే చాలండి. నువ్వు వెళ్ళి దేవుణ్ణి కలిస్తే సమస్యలు ఎన్నైనా రానివ్వండి, నీకు విసుగు రావాలేమో కానీ సమస్యలు పరిష్కరించడంలో నా దేవునికి ఎప్పుడు విసుగు వచ్చే ఛాన్స్ లేనే లేదో. సమస్యలు పరిష్కరించగలిగిన దేవునికి విసుగు రానప్పుడు నీకెందుకు చెప్పు విసుగు?
నీకు నాకు ఎందుకు చెప్పండి విసుగు? అర్థం చేసుకోండి. మళ్ళా సమస్య వచ్చింది, వస్తాయి. ఎప్పుడైతే వాళ్ళు తిరిగి వచ్చారో అప్పుడు దావీదు ఏం చేయాలి? మళ్ళా వచ్చి దాసులో లేకపోతే సమాచారం వచ్చింది, దావీదు మహారాజా ఏమిటి మీ సమాచారం? ఫిలిష్తీయులు మళ్ళా వచ్చారు మన దేశం మీదకి అని అంటే దావీదు ఏమనాలి? వాళ్ళకి ఏమైనా మర్చిపోయిందా? నిన్నే తరిమాను వాళ్ళని, నిన్నే తన్నాను వాళ్ళని, మళ్ళీ వచ్చారా? వస్తున్నానని చెప్పండి, నేను దిగి వస్తున్నానని చెప్పండి, వాళ్ళు అంతు చూస్తానని చెప్పండి అని చెప్పి కబురు పెట్టారు అనుకుంటున్నారా? లేదండి. ఫిలిష్తీయులు సైన్యమంతా అమాంతంగా దేశం చుట్టూ వ్యాపించగా దావీదు తన కండబలాన్ని నమ్ముకోలేదండి, తన కత్తిని వింటిని డాలును నమ్ముకోలేదండి. మళ్ళీ వెళ్ళి కలిశాడండి. యెహోవా, నిన్నే కదయ్యా వాళ్ళు ఓడిపోయింది, నిన్నే కదా నువ్వు నాకు జయాన్ని ఇచ్చింది, మళ్ళీ వచ్చారంటే యేసయ్యా, మళ్ళీ వచ్చారంట యెహోవా. సహోదరి సహోదరులు, మనం అస్తమాను ఫోన్ చేస్తే చిరాకు పడేవాళ్ళు ఉంటారు. అస్తమాను మనం సహాయం కోసం చేయి చేస్తే చిరాకు పడేవాళ్ళు ఉంటారు. అస్తమాను ఒక ఇంటికి వెళుతూ ఉంటే చిరాకు పడేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఎన్నిసార్లు పిలిచినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఒక్కసారి కూడా చిరాకు పడని దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు అర్ధరాత్రి ఆయనతో మాట్లాడినా నీ మాటలు వింటాడు, నువ్వు ఉదయమే లేచి మాట్లాడినా ఆయన నీ మాటలు వింటారు. కొన్నిసార్లు బహుగా ప్రేమించే వ్యక్తి, బహుగా నమ్మే వ్యక్తి నువ్వు ఫోన్ చేస్తే ఎత్తకపోవచ్చు, వాళ్ళు బిజీగా ఉండొచ్చు, లేదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండొచ్చు. కానీ నా దేవుని యొక్క ఫోన్ ఈరోజు వరకు స్విచ్ ఆఫ్లో లేనే లేదు. ఆ లైన్ ఎప్పుడు బిజీగా ఉండే ప్రసక్తి లేనే లేదు. ఆపత్కాలమున నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరము ఇస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. సంగమా, నువ్వు ఎన్నిసార్లు దేవుని దగ్గరకు వచ్చినా అన్నిసార్లు నీ దగ్గరకు వచ్చే దేవుడు, నేను ప్రకటించే దేవుడు. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రభు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గొల్లోడు ప్రభువా, పశువుల మధ్య నివసించినవాడు, కానీ దేశాన్నే పాలించే స్థాయికి తీసుకెళ్ళావు. నిన్ను ప్రేమించు వారిని, నీ చిత్తానుసారంగా జీవించు వారిని, నీ మాటకు లోబడు వారిని ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కానే కాదు నాయన. అయ్యా అయ్యా, మా స్థితి అంత దీనమైన స్థితి అయినా సరే నీ మీద ఆనుకుంటే నాయన మమ్మల్ని ఆశీర్వదిస్తావు, నీ మాట వింటే మమ్మల్ని హెచ్చిస్తావు నాయన. నిన్ను కలిసి మా కష్టాలు చెప్పుకుంటే పరిష్కారం చూపిస్తావు. నువ్వు మాకు తోడుగా వచ్చి నాయన మా శత్రువుని మా కళ్ళ ఎదుటి నుంచి ఆరిపోయే విధంగా చేస్తావు నాయనా. దావీదుకు తోడుగా ఉన్నట్టు మాకు కూడా తోడుగా ఉన్నాయ్యా. దావీదు నీకు లోబడినట్టు మాకట్టి మనస్సు దయచేయ్యా. దావీదు మాటి మాటికి నిన్ను కలుసుకొని తన కష్టాన్ని చెప్పుకున్నట్టు ప్రార్థించే హృదయం మాకు దయచేయ్యా. దావీదు గెలిచినట్టు ఆయన నిన్ను కలిగి గెలిచే జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.